1000 కోట్లు అనగానే ఏ సినిమా వసూళ్ళు అంటూ ఎంక్వైరీలు మొదలు పెట్టకండి. ఎందుకంటే 1000 కోట్లు అనేది ఇప్పుడు పాన్ ఇండియా సినిమా బడ్జెట్లుగా మారిపోతున్నాయి. ఒకప్పుడు తెలుగు సినిమా బడ్జెట్ 50 కోట్లు దాటితే అమ్మో అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అదే తెలుగు సినిమా 1000 కోట్లతో సినిమాలు నిర్మించే స్థాయికి ఎదిగింది. వీలైతే అంతకు మించి తగ్గేదే లేదంటోంది. రాజమౌళి సినిమా తీస్తే మినిమం 1000 కోట్లు వస్తాయని బాహుబలి 2, RRR ప్రూవ్ చేశాయి. అందుకే మహేష్ బాబుతో తెరకెక్కిస్తోన్న చిత్రాన్ని దాదాపు 1000 కోట్లతో తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఈ స్థాయి బడ్జెట్ తో తెరకెక్కుతున్న మొదటి సినిమా ఇదే. 1000 కోట్ల బడ్జెట్ అంటే పాన్ ఇండియా మార్కెట్ మాత్రమే సరిపోదు. వరల్డ్ వైడ్ గా ఉన్న ఫిల్మ్ మార్కెట్ ను టార్గెట్ గా చేసుకున్నప్పుడే ఈ స్థాయి బడ్జెట్ తో సినిమా తీయగలం. మహేష్ మూవీతో జక్కన్న గ్లోబల్ మార్కెట్ ను టార్గెట్ చేశాడు. అందుకే అంత ధైర్యంగా 1000 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. మరోవైపు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించే చిత్రం సైతం 800 కోట్లతో తెరకెక్కుతోందట. సినిమాలో VFX కోసమే చిత్ర యూనిట్ దాదాపు 300 కోట్లు ఖర్చు చేస్తోందని సమాచారం. పైగా ఐరన్ మ్యాన్, ట్రాన్స్ఫార్మర్స్ లాంటి మూవీస్ కు వర్క్ చేసిన టీం ఇప్పుడు బన్నీ మూవీ కోసం రంగంలోకి దిగింది. 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కల్కి తెలుగు సినిమా చరిత్రలో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం. అంతకు ముందు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ బడ్జెట్ 700 కోట్లు. ఇది బాలీవుడ్ మూవీ. ప్రభాస్ మార్కెట్ పై ఉన్న నమ్మకంతో అంత బడ్జెట్ పెట్టి ఆదిపురుష్ తీశారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న ఏ చిత్రమైనా సరే మినిమం బడ్జెట్ 500 కోట్లు దాటుతోంది. రాజాసాబ్ 500 కోట్లు, స్పిరిట్ 400 కోట్లు, ఫౌజీ 400 కోట్లు, ఇలా రెబెల్ సినిమాల బడ్జెట్స్ కోట్లకు కోట్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడైతే రణబీర్ యానిమల్ తో దాదాపు 1000 కోట్ల వసూళ్లను చూశాడో దాంతో నిర్మాతల్లో అతనిపై ధైర్యం పెరిగింది. అందుకే రామాయణం 2 భాగాలను 1000 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇక హృతిక్ రోషన్ త్వరలో దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న క్రిష్ 4 బడ్జెట్ దాదాపు 800 కోట్లు ఉంటుందని బాలీవుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. హాలీవుడ్ రేంజ్ బడ్జెట్స్ తో ఇండియన్ మూవీస్ తెరకెక్కడం చిన్న విషయం కాదు. కానీ పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అయిన తరువాత బాహుబలి 2, RRR, కల్కి, పుష్ప 2 లాంటి చిత్రాలు 1000 కోట్ల వసూళ్లను ఈజీగా దాటుతుండడంతో మన దర్శకులకు నమ్మకం పెరిగింది. 1000 కోట్లు పెట్టైనా సినిమాలు తీస్తే ఈజీగా బడ్జెట్ రికవరీ అవుతుందనే నమ్మకం పెరిగింది. అందుకే దర్శకుల మధ్య 1000 కోట్ల బడ్జెట్ వార్ మొదలైంది.